మరి ఈ కృతజ్ఞత కూడిక సందర్భంగా మనం కీర్తనల గ్రంథము 103వ కీర్తన 103వ కీర్తన మొదటి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవనం వల్లే నీ యవనమును క్రొత్తదగునట్టున్నాడు, మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. చాలు, ప్రార్థిస్తున్నాం. మా పిల్లల్లో తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన నమ్మదగిన వాడా, ప్రభా తండ్రి, సాయంకాలం వేళలో తండ్రి మందిరంలో నిరాశుడు దోషం బట్టి ఆయన జీవితంలో చేసిన మేలు బట్టి దేవా తండ్రి ప్రత్యేకంగా సందర్భాన్ని బట్టి తండ్రి ఆయన జీవితంలో కాదు అందరి జీవితంలో అనేకమైన మేలు తండ్రి, మీరు అద్భుతాలు గొప్ప కార్యాలు మా జీవితంలో చేసినట్టే చాలాసార్లు మేమందరం మర్చిపోయే వారు ఉన్నాము. దాచుకైతే మరొక మళ్ళీ జ్ఞాపకం చూసుకొని సంఘంతో పరిస్థితులతో నిన్ను స్తుతించడం, నేను కృతజ్ఞతలు చెల్లించడం ఎంతో ఆశపడి ఏర్పాటు చేస్తున్న ఎక్కుడికి బట్టి మాటల ప్రభావం మేమెల్లరూ సాయం చేయండి. మాటలు మా అందరి జీవితాలను మేలుకరంగా జీవితకరంగా ప్రార్థిస్తాను. పనిలో నిలబడుతున్న నేను కూడా అదేవిధంగా పోతుంది క్షమించి కలిగి విరక్తం దేవా తల్లి సమయం కొరకై నన్ను బలపరచమని ప్రార్థిస్తున్నాను. సహాయం అధిక సమయం మా కొరకు జీవించండి, ఆస్వాదించండి. మీరు మైపొదమని యేసు క్రీస్తు గల బలమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిజముగా అన్నట్టు ప్రయాణం చాలా కష్టమని చాలా భయపడ్డాను నేను. అయితే దేవుడు కొంత సులభతరం చేసినాడు. ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కాబట్టి ప్రాంతానికి మరి చాలా దూరం కనుక అది ఆదివారం పరిచర్య చేయాలి కాబట్టి మరి చాలక 9:30కే ప్రారంభిస్తారు. మనం ఆ టైంకి వెళ్ళకపోతే వాళ్ళు కలవరంగా ఉంటారేమని చాలా భయపడ్డాము. అందుకనే మరి 4 గంటలకు లేచి తయారై 5 గంటలకు మేము వెహికల్ కదిలించాలని అనుకున్నాం. అయితే దేవుడు ఎందుకో నాకు ఒక భయం పెట్టాడు. ఇప్పుడే కాదు, ప్రతిసారి ప్రయాణం అంటే ఆ రాత్రి నిద్ర రాదు సరిగ్గా, ఎందుకో మరి. ఇప్పుడే కదా, ఎప్పుడైనా సరే. అందుకని 2:15కే మెలకు వచ్చింది. చూశాను టైం, 2:15కు మెలకు వచ్చింది. ఇక ప్రార్థన చేసుకున్నాము. 4 నా యొక్క ప్రార్థన టైం ఉంటుంది కదా, 4 వరకు ప్రార్థన చేసుకున్నాను. 4కు మరి నా యొక్క పనులని ముగించుకొని 5కు బయలుదేరడానికి ప్రయత్నించినాం. అయితే ఇక మేమందరం సమకూరేరుక 5 బయలుదేరలేపినాం. నాకేం భయంగా ఉంది, ఎందుకంటే ఇది 175 కిలోమీటర్లు చూపిస్తుంది. ఎప్పుడు పోలేదు, ఏ దారులు ఎలాగుంటాయో ఎంకతో, మరి అక్కడికి పోవడానికి మరి ఆలస్యం అయితే ఇబ్బంది అన్నట్టుగా. సరే 5:30కు బయలుదేరాము. దేవుని కృప వలన రోడ్డు చాలా బాగుంది. ఇంతకుముందు మా బేస్తవారపేట నుంచి మాచర్లకు రోడ్డు చాలా కష్టంగా ఉండేది, సింగిల్ రోడ్డు ఉండేది. మరి ఒక బస్సు వస్తుంటే మన కారు ఒకవేళ దారి దిగితే మళ్ళీ ఎక్కడం కష్టమయ్యేది. ఇవాళ వస్తుంటే దారి చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా చేశారు.
కనుక అది కారు కాబట్టి ఇక ఇబ్బంది లేదు. చాలా వేగంగా వచ్చినాం. చాలా తొందరగా వచ్చినాం. ఇక మధ్యలో గూడా అన్నాళ్ళు టిఫిన్ చేయొద్దు, ఇక్కడే చేద్దురంటే మాకు టైం ఇంకా కలిసొచ్చింది. మేము 8:15కి వచ్చాము. నేను 10 అవుద్దేమని భయపడ్డాను. 8:15కి వచ్చేసినాం అక్కడికి. దేవుని కృపను బట్టి మంచి ప్రయాణం ఇచ్చినాడు మీ మధ్యన ఉండటానికి. సరే, అంటే మనం నిజంగా అన్నట్టుగా మనం ఆశపడితే దేవుడు మన ఆశను, ఆశపడిన ప్రాణాలని తృప్తిపరుస్తాడు. మనం ఆశపడాలి, ఆసక్తి చూపిస్తే ప్రభువే మనకు సహాయం చేస్తాడు. సరే, మనము చదువుకున్న వాక్యం భాగంలోకి వెళ్తే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే దావీదు మహారాజు ఆయన జీవితంలో అనేకమైన అనుభవాలు గుండా వెళుతూ ఈ కీర్తన కూడా ఆయనే రాసినాడు. దావీదు కీర్తనలు చాలా ఉన్నాయి. ఈ కీర్తనలు 150 కీర్తనలు, దాదాపుగా 73 కీర్తనలు ఆయనే రాసినని మరి భక్తుల యొక్క అభిప్రాయం. సరే, ఆయన పరిశుద్ధ గ్రంథంలో దావీదు యొక్క పాత్ర చాలా గొప్పది, చాలా ప్రాముఖ్యమైనది కూడా మనం చెప్పాలంటే. అందుకని ఎందుకో దేవుడు నాకు ఒక తలంపిచ్చి దావీదు గురించి ఒక పుస్తకాన్ని నేను తయారు చేశాను. ఏం ఆ పుస్తకం ఏమంటే దావీదు ఆయనలో ఉన్న 50 అంశాలు అని రాశాను. 50 అంశాలు. ఇక ఎవరిని ఇక్కడ పొందుపరచకుండా దావీదు గురించే. ఎందుకంటే ఆయనలో నేను చదువుతూ వచ్చినప్పుడు నాకు 50 అద్భుతమైన అంశాలు దొరికినాయి. ఆ 50 అద్భుతమైన అంశాలను 50 పాఠాలుగా నేను తయారు చేసినాను ఆ పుస్తకంలో. సరే, దావీదు ఏమంటున్నాడంటే ఇక్కడ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమంటున్నాడు. కనుక దేవుణ్ణి సన్నుతించు అంటున్నాడు. ఎందుకు అంటే అక్కడ మనం చూస్తే ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక ఆయన ఉపకారం చేసేవాడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన పేరే అది, ఉపకారి. ఆయన అందరికీ ఉపకారి. అందుకని అందరికీ ఉపకారం చేస్తాడు. ఇంకో మాట చూడండి అక్కడే, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, మన దోషాలను క్షమించేవాడు. అందుకని ఆయన స్తుతించాలి. ఆయన ఉపకారం చేసేవాడు కాబట్టి ఆయన స్తుతించాలి, లేదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మన దోషాలకు క్షమించేవాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత మూడవ చూడండి, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములంటే ఇంగ్లీష్లో ఏముంది? హీల్స్ ఆఫ్ డిసీజెస్. కనుక రోగాలను బాగు చేయవాడు. సంఘటనలు అంటే రోగాలు అర్థమైందమ్మా? కనుక మన సంఘటనలన్నింటినీ ఆయన కుదుర్చువాడు, అంటే బాగు చేయవాడు. ఇంగ్లీష్లో అది చక్కగా ఉంది. ఆయన జబ్బులను బాగు చేయును అని రాయి ఉంది. చక్కగా ఉందన్నమాట. సరే, కనుక ఇక్కడ ఇంకొక మాట ఉంది, సమాధి నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. చూసారా? జబ్బు పన్నవాడు ఎక్కడికి వెళ్ళాలి? సమాధికి వెళ్ళాలి. అయితే ఆయన ప్రాణాన్ని ఏం చేస్తున్నట? విమోచించున్నాడు, కాపాడుతున్నాడు. అందుకని ఆయన ఏం చేయాలంటే మనము స్తుతించాలి. ఇంకా కరుణా కటాక్షములు చూడండి, నీకు కిరీటముగా ఉంచున్నాడు. ఆయన కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచినాడంటే అర్థం ఏంటంటే ఆయన కృప వల్ల మనము బ్రతికింపబడుతున్నాము, కాపాడబడుతున్నామని అర్థం. చూసారా? అంతే కదా. 5వ వచనంలో, పక్షిరాజు యవనం వల్లే నీ యవనం క్రొత్త తగ్గుతున్నట్టు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. అందుకు దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. అయితే ఇక్కడ ఈ దినం మనము ఇవన్నీ మనం ధ్యానించడానికి వీలుపడదు. కానీ ఒక మాట నేను చెప్తాను, ఇవన్నీ భక్తుల జీవితాల్లో భక్తులే స్తుతించాలి, భక్తులే ఆయన కృతజ్ఞతలు చెల్లించాలని మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ భక్తులకే ఇవన్నీ వస్తున్నాయని మనం చూస్తాం. లేదా తన వారికి, తన ప్రజలకు ఈ సమస్యలు వస్తున్నాయి. ఏమంటే శ్రమలు వస్తున్నాయి, తర్వాత అనేకమైన రోగాలు వస్తున్నాయి, అనేకమైన ప్రమాదాలు వస్తున్నాయి, అనేకమైన కీడులు వస్తున్నాయి, అనేకమైన అనానుకూల పరిస్థితులు వస్తున్నాయి.
మనం చూస్తున్నాం. బైబిల్‌లో ఉన్నాయి. ఇప్పుడు సమాజంలో కూడా మనం చూస్తున్నాం. సంఘాల్లో చూస్తున్నాము. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబాల్లో కూడా చూస్తున్నాం విషయాలు. కనుక భక్తులకు, దేవుని బిడ్డలకు ఎందుకు శ్రమలొస్తున్నాయి? లేదా ఎందుకు రోగాలొస్తున్నాయి? ఎందుకు సమస్యలొస్తున్నాయి? వాటికి గల కారణాలేంటి? ఒకటి. మన మధ్యలో మన ధ్యానాంశాలేంటి? మన సమస్యలకు లేదా మన యొక్క శ్రమలకు, మనకొచ్చే జబ్బులకు, రోగాలకు గల కారణాలేంటి? ఒకటి. రెండవది, దేవుడు ఎందుకు అయి మన జీవితంలో అనుమతిస్తున్నాడు? రెండవ అంశం ఏంటంటే, దేవుడు ఎందుకు ఆ పరిస్థితులను మన జీవితంలో అనుమతిస్తున్నాడు? మూడవది, అనుమతించడం వలన దేవునికి కలిగే ప్రయోజనం ఏంది? మన జీవితంలో ఆయన అలాంటి పరిస్థితులు అనుమతించడం వలన ఆయన కలిగే ప్రయోజనం ఏంది? మన ద్వారా ఆయన కలిగే ప్రయోజనం. ఈ 3 విషయాలు క్లుప్తంగా మనము ధ్యానించుకొని, తర్వాత వారి ఈ దినం మ్యారేజ్ డే కూడా అంటారు. 2 మాటలు మ్యారేజ్ డే గురించి చెప్పుకొని మనం ముగిస్తాం. కానీ మొట్టమొదటిగా నేను చెప్పిన మూడిటిలో మొదటిగా ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? లేకపోతే రోగాలొస్తున్నాయి? లేకపోతే సమస్యలొస్తున్నాయి? విశ్వాసుల్లో, భక్తుల్లో ఇప్పటి నుంచి కాదు, పూర్వం నుంచి భక్తుల్లో, విశ్వాసుల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకు వస్తున్నాయి? కారణాలు ఏంటంటే కారణాలున్నాయి. కారణాలు లేకుండా రావు. ఏదైనా వస్తుందంటే కారణం ఖచ్చితంగా ఉంటుంది. కారణం ఉంటుంది. ప్రతిదానికి కారణం ఉంటుంది. కనుక నేను కొన్ని జ్ఞాపకం చేస్తాను, మీరు ఓ కొంచెం గుర్తుంచుకోండి. కనుక మనం చూస్తే మరి ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలు ఆయా సందర్భాల్లో శత్రువులకు అప్పగించబడ్డానికి, వారి వారి భూభాగం మీద లేదా వారు ఉన్న దేశాల మీద కరువులు రావడానికి, యుద్ధాలు రావడానికి మనం చూస్తున్నాము. కారణం ఏంటంటే వారి యొక్క అవిధేయత లేదా పాపము. అంటే మనకు శ్రమలు రావడానికి కారణం ఏంటి అంటే, మొదటిది మనకు రోగాలు రావడానికి కారణం ఏంటి అంటే, ఒకటి అవిధేయత లేదా పాపము. అదొక కారణం. అంటే మనం అనుకోవచ్చు, మరి భక్తుడైన ఏ పాపం చేసినాడు? నేను చెప్తాను, ఇది మొదటి కారణం చెప్తున్నా. ఇది కూడా ఉంటుంది దీని ద్వారా కూడా. ఇంకా చెప్తాను. కనుక మొదటిగా అవిధేయత ఒకటి. అందరి అవిధేయత వల్ల అందరికి వచ్చినాయని చెప్పట్లే. అవిధేయత వల్ల ఆ శ్రమలు, ఆ రోగాలు, ఆ బాధలు వస్తాయి. ఒకటి. రెండవది మనం చూస్తే అనేకమైన ఆత్మీయ సంగతులను నేర్పించడానికి మన జీవితంలో ఈ ఈ మన కుటుంబాల్లో, మన సంఘాల్లో ఇలాంటి శ్రమలు, రోగాలు, బాధలు వస్తాయి. చూసారా? వీటన్నిటిని నేను మీకు కావాలంటే వచనాలు కూడా చెప్తా. అనగా యెషయా గ్రంథము 27:9లో ఆ మాట మనం చూస్తాం చూడండి. యెషయా 27 అధ్యాయము 9వ వచనం. కావున యాకోబు దోషమునకు ఇలాగ ప్రాయశ్చిత్తము చేయబడును, ఇదంతయు అతని పాప పరిహారం కలుగు ఫలము. చాలన. కనుక యాకోబు యొక్క దోషమునకు ఇలాగూ ప్రాయశ్చిత్తము చేయబడును, ఇదంతే అతని పాప పరిహారం కలుగు ఫలం. కనుక పాపం వల్ల మనకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఈ బాధలు వస్తున్నాయి, లేదంటే అవిధేయత వల్ల ఈ శ్రమలు వస్తున్నాయి. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, యోనా ఉన్నాడు. యోనాకు ఎందుకు సముద్రంలో వేసే పరిస్థితి వచ్చింది? ఆయన ఒక ప్రవక్తకు ఎందుకు ఆ సముద్రంలో వేయవలసి వచ్చింది అని అంటే, అక్కడ ఆయన యొక్క అవిధేయత మనకు క్లియర్గా కనబడుతుంది. ఒకటి. రెండవది మనం ఇప్పుడు చదువుకొని చెప్పింది ఏంటంటే, కొన్ని ఆత్మీయ సంగతులు మనకు నేర్పించడానికి దేవుడు ఆ రీతిగా మనల్ని శ్రమల్లోకి, రోగాల్లోకి, సమస్యల్లోకి తీసుకెళ్తాడు. చూడండి, 119వ కీర్తన, అక్కడ ఒక మాట రాయబడింది.
119వ కీర్తన 71వ వచనం. 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు నాకు మేలాయను. కనుక మనము కట్టడలు నేర్చుకోవడానికి, అంటే ఆత్మీయ సంగతులు నేర్చుకోవడానికి, భయము భక్తిని మనం పెంపొందించుకోవడానికి ఏమి ఏమొస్తాయంట? శ్రమలు నొందుట మేలైన అంటాడు. కనుక దావీదు జీవితంలో ఇది మనం చూస్తాం. ఆయన అనేకమైన శ్రమల ద్వారా దేవునికి సమీపస్తుడుగా అయినాడు. చివరకు ఆయన ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయినాడు. చివరకు ఆయన దేవునికి చాలా సమీపస్తుడైనాడు. ఇంకా చివరకు చూస్తే దావీదు వంశంలో దేవుడు జన్మించడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదంగా చివరకు మనం చూస్తే దావీదు కుమారుడని యేసుక్రీస్తు పిలిపించుకున్నాడు. ఇంత గొప్పగా ఎదగడానికి, ఇంత గొప్పగా గణపరచడానికి కారణం ఏంటంటే దావీదు జీవితంలో ఆయన అనేకమైన శ్రమల ద్వారా ఆయన గొప్ప ఆత్మీయత నేర్చుకున్నాడు. సరే, ఇక మూడవది చూస్తే చూడండి, ప్రార్థనలు. మనం ఎక్కువగా ప్రార్థన పరులుగా ఉండాలని, మన ప్రార్థన పరులుగా చేయుటకు అనేకమైన సమస్యలు, అనేకమైన వ్యాధులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. వచ్చి మనము ప్రార్థన లేమి కలిగి ఉండడం ద్వారా అవన్నీ మన మీదకి వచ్చి ఉంటాయి. మనకు ప్రార్థన పరులు మనకు చేయడానికి. దానికి మన ఉదాహరణకి అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనం చూస్తే అక్కడ వారు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసిందని రాయబడింది. ఎప్పుడు చేసినారు? ఎందుకు చేసినారు? వారు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు. అంటే సంఘానికి శ్రమ వచ్చింది. సంఘానికి శ్రమ వచ్చింది, చూసారా? కనుక ప్రార్థన ఎప్పుడైతే వారు చేశారో ఏమైపోయింది? ఆ శ్రమ లేకపోతే ఆ బాధ లేకపోతే ఆ సమస్య తీరిపోయింది. కనుక దేవుడు మనల్ని గొప్ప ప్రార్థన పరులు చేయడానికి, మనల్ని ఆ రీతిగా మన జీవితంలో లేదా మన సంఘాల్లో ఈనాడు కూడా ఈ మన భారతదేశంలో ముఖ్యంగా బహు భయంకరంగా మనకు వ్యతిరేకత, క్రైస్తవ జీవితానికి లేదా మన స్వార్థ పరిచర్యకు భయంకరమైన వ్యతిరేకత కారణం ఏంటంటే మనలో ప్రార్థన సన్నగిలిపోయింది. పరిచర్య చేస్తున్నాము, బహిరంగ సభలు పెడుతున్నాము, ఎన్నెన్నో ప్రార్థన మీటింగ్ పెడుతున్న, చర్చిలు విపరీతంగా కడుతున్నాం, కానీ అసలు విషయం తక్కువైపోయింది. అసలు విషయం ఏంటంటే ప్రార్థన తక్కువైపోయింది. కనుక ప్రార్థన మనంతా కూడా కలిసి ఏడ్చి ప్రార్థన చేసే, ఉపవాసాల నుండి ప్రార్థన చేసే దినాలు బహు దగ్గర సమీపమైనవి. అందుకనే ఈ రీతిగా వ్యతిరేకత, ఈ రీతిగా అనేకమైన పరిస్థితులు రాబోతున్నాయి. తర్వాత మనం చూస్తే 4వదిగా మరి పరలోక విషయాల్లో మనం ఆసక్తి కలిగి ఉండటానికి, పరలోక విషయం ఉదయకాలం చెప్పుకున్నాం, పరలోక విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండటానికి, ఈ భూలోక విషయాలను మనము త్యజించడానికి, లేదా ఈ భూలోకముల విషయాలు మనకు చేదుగా కనపడడానికి. చేదుగా అంటే ఏం లేదు, ఈ భూమి మీద ఏముంది, మనం ఎంతకాలం జీవించినా. చూసారా, హాస్పిటల్లో ఉన్న వారు చాలామంది ఏమంటారంటే బాగా సంపాదించుంటారు, చాలా డబ్బు ఉంటుంది వాళ్ళకి, కుమారులు ఉంటారు, వారు కూడా అమెరికాలో ఉంటారు, వారికి గొప్ప మంచి ఇల్లు ఉంటాయి, అనేకమైన పరిస్థితులు ఉంటాయి. వారికి జబ్బు వచ్చి హాస్పిటల్ ఉన్నప్పుడు ఆ ధనవంతులు అంటారు పక్క వారితో, పేదవారితో అంటారు, ఎందుకమ్మా ఎంత ఉంటే ఏముంది, మాకు గొప్ప ఇల్లు ఉంది, పొలం ఉంది, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఎందుకు ఆరోగ్యం లేదు ఎందుకు అని అప్పుడు వారికి ఒక సామెత గుర్తుకొస్తాయి. ఏమంటే ఆరోగ్యమే అప్పుడు వస్తుంది వాళ్ళకి. చూసారా, అంటే ఈ భూమి మీద మనము ఎన్ని ఉన్నా సుఖము లేదు అంటాడు. అందుకనే మహాభక్తుడైన మహాజ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడు? చివర అంత అయిపోయిన తర్వాత ఏమంటాడు ఆయన? అంత అయిపోయిన తర్వాత రాస్తాడు ఆయన ప్రసంగి గ్రంథం. ఏం రాస్తాడు? సర్వము వ్యర్థము అంటాడు. అన్నీ సంపాదించుకున్నాడు, గొప్ప గొప్ప బంగ్లాలు కట్టుకున్నాడు, గొప్ప గొప్ప ఇల్లు కట్టుకున్నాడు, ఎంతోమంది భార్యలు చేసుకున్నారు, ప్రతి భార్యకు ఒక పెద్ద పెద్ద భవనాలు కట్టినాడు. అప్పుడేమో వ్యర్థం అనిపించాలి ఆయనకు. ఎప్పుడైతే ఆయనకు వృద్ధాప్యం వచ్చేసిందో అప్పుడు ఒకసారి ఎదురు చూస్తే ఈ భూమి మీద నేను విడిచి వెళ్ళిపోతున్నా కదా, ఇన్ని కట్టినాను కదా, నేను విడిచి వెళ్ళిపోతున్నాను కదా, ఇంతమంది భార్యలు ఉన్నారు కదా, వీళ్ళందరినీ విడిచిపోతే వెళ్ళిపోతున్నాను కదా. ఆ మహాగణానికి అప్పుడు అర్థమైపోయింది ఏమంటే ఇవన్నీ కూడా వ్యర్థం.
కనుక దేవుడు ఎందుకు మన మన జీవితంలో మన జీవితానికి వచ్చే ఈ సమస్యలు, ఈ కారణాలు ఏంటంటే, మన పరలోక విషయంలో ఆసక్తి కలిగిన వారంగా ఉండాలని, భూ సంబంధమైన విషయాలందు ఆసక్తి అంత ఉండకుండా మనకి ఎంతవరకు అవసరం అంతవరకే ఉండేటట్టుగా దీని విషయమై చేదు అనిపించాలని, చేదు అనుభవాలు, చేదు అనిపించాలని, అరే భూమి మీద ఏమి లేదయా, మనం సంపాదించని ఒక దినం అన్ని వదిలిపెట్టి పోవాలి అని. చివరిగా ఐదవది మనం గమనిస్తే, మరి కొన్ని ఈ ఎందుకు వస్తాయంటే దేవుని మహిమ కొరకు కూడా వస్తాయి. అర్థమైందమ్మా? పాపం వల్లనే వస్తాయని మనం చెప్పడానికి లేదు. పాపం వల్ల వచ్చేవి ఉన్నాయి, అవిధేయత వల్ల వచ్చేవి ఉన్నాయి. ఏమ్మా కనుక మన ప్రార్థన మనకు నేర్పడానికి, ఆత్మీయ సంగతులు నేర్పడానికి వచ్చేవి ఉన్నాయి. అయితే అదే విషయంలో అంతేకాదు, దేవుని మహిమ కొరకు కూడా వచ్చే సమస్యలు ఉన్నాయి, లేకుంటే అనారోగ్యాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, మరణాలు కూడా ఉన్నాయి. చూద్దామా కూడా చూడండి. అనగా యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. 11వ అధ్యాయము 4వ వచనం. ఒక్క నిమిషం ఆగన్నా. 11:4 తీసుకున్నారా? చూడండి. ఏమో యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచునట్లు దేవుని మహిమ కోరుకు వచ్చినదనను. చూసారా? వ్యాధి వచ్చిందంట. ఎందుకు వచ్చింది వ్యాధి అంటే ఆయన అంటున్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. ఎందుకు వచ్చిందంట? దేవుని మహిమ కొరకు. కనుక ప్రియ సహోదర సహోదరి, మన జీవితాలు అనేకమైన పరిస్థితులు వస్తాయి, చాలా పరిస్థితులు వస్తాయి. క్రైస్తవులకు శ్రమలు రావు అనేదానికి లేదు. శ్రమల వల్ల, అసలు శ్రమల వల్ల మనం నేర్చుకునేవి, మనం అనుభవించేవి చాలా ఉన్నాయి. అదొక వర్తమానం. కనుక క్రైస్తవ జీవితంలో శ్రమలు లేకుండా ఉండవు. నిజముగా క్రైస్తవులమైతే, మనము నిక్కచ్చైన క్రైస్తవులమైతే, నిక్కచ్చైన విశ్వాసులమైతే, నిక్కచ్చైన భక్తులమైతే నిత్యం మనం శ్రమ అనుభవించాల్సిందే. ఒకవేళ ఏదైనా క్రైస్తవుడు యేసు ప్రభువుని నమ్ముకు నీకు శ్రమలన్నీ పోతాయి, నీ బాధలన్నీ పోతాయంటే అది చాలా అబద్ధం. అర్థమైందా? మనం శ్రమలు పొందిన తర్వాతనే, అనేక శ్రమలు అనుభవించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. చూసారా? కనుక దేవుని మహిమ కొరకు మన జీవితంలో శ్రమలు వస్తాయి. కనుక ఇన్ని కారణాలు ఉన్నాయి మనకు వ్యాధులు రావడానికి, మనకు బాధలు రావడానికి, మనకు సమస్యలు రావడానికి, మనకు కష్టాలు రావడానికి, మన మీదకి ఖడ్గం రావడానికి, లేదా మన మీదకి కరువులు రావడానికి కారణాలు, అనేకమైన కారణాలు ఉన్నాయి. కనుక ఈ కారణాలు బట్టి దేవుడు మన మీదకి సమస్యలు, లేకుంటే ఈ వ్యాధులు, బాధలు వస్తున్నాయి. కనుక కారణాలు ఉన్నాయి. తర్వాత రెండవ అంశం మనం చెప్పుకుంటున్నాము, దేవుడు ఎందుకు దేవుడు అనుమతించేవి దేవుడు అనుమతిస్తాడు. దేవుడే అనుమతిస్తాడు. దేవుడు అనుమతించింది మనకి వచ్చడానికి అవకాశము లేదు. కొన్ని మనకు కావాల్సింది తెచ్చుకుంటాము. అయితే క్రైస్తవులమైన మనము, విశ్వాసం మనము, భక్తులమైన మనము, మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు, కొన్ని అనుమతిస్తాడు. అనుమతించినవి మనము నెట్టుకొని పోవడానికి, తీసివేసుకోవడానికి కాదు, అది ఆయనే తీసివేస్తాడు. కనుక ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో దేవుడు అనుమతించిన భక్తులు ఉన్నారు. వారి జీవితాల్లో గొప్ప శ్రమలు, బాధలు అనుమతించినాడు. వారు దాని నుండి వారు ముందుకు సాగుతూ వచ్చినారు. ఉదాహరణకి మనకు బాగా తెలుసు, ఏబు ఉన్నాడు. భక్తుడైన ఏబు జీవితంలో దేవుడే ఆయన జీవితంలో ఈ శ్రమను అనుమతించినాడు. చూడండి, ఏబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం అనుకుంటూ చూడండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమునున్నది, అతని మాత్రం ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా, వాడు యెహోవా సన్నిధి నుండి యెహోవా సెలవిస్తే వాడు వెళ్ళాడు. లేకుంటే యెహోవా సెలవియకపోతే
వెళ్ళేదానికి లేదు, వెళ్ళేదానికి లేదు. వాడు అడిగాడు, పర్మిషన్ అడిగినాడు. నువ్వేదో పెద్ద భక్తుడు అంటున్నావు ఆయన్ను, ఆయనకు బాగా ఆస్తులు పాస్తులు అంతా సంపాదించినావు, అంతేకాదు ఆయనకి ఏమి ఇచ్చినావు, కాపుదల ఇచ్చినావు. చూడండి 10వ వచనంలో, నీవు అతని ఇంటికి అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసితివి కదా. నువ్వు చుట్టూ కంచె వేసినావు. అది కనుక అందుకని అంటే అప్పుడు దేవుడు నాకు సెలవి, నేను పోతాను, అతని భక్తి ఎంతో నేను చూస్తాను అన్నట్టుగా అడిగితే దేవుడు అనుమతించినాడు. చూసారా, దేవుడు అనుమతించే శ్రమలు ఏబు జీవితంలో మనం చూస్తున్నాం. కనుక ఏబు అంతా శ్రమలు పొందిన వారు మన బైబిల్ గ్రంథంలో మనం చూడలేము. అంత శ్రమలు అనుభవించినాడు, చాలా శ్రమలు అనుభవించి మానవులుగా భయంకరమైన శ్రమలు అనుభవించినాడు. ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, దేవుణ్ణి దూషించలేదు. కనుక ఏవో జీవితంలో దేవుడు ఆ శ్రమను అనుమతించినాడు. ఆయన అనుమతిస్తేనే ఆ శ్రమలన్నీ ఆయన మీదకి వచ్చేసినవి. ఆ శ్రమలన్నీ ఆయన పొందినాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు చూడండి, అనగా హిజ్కియా గ్రంథంలో కూడా మనం చూస్తాము. క్షమించండి, హిజ్కియాను కూడా చూస్తాము. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం చూడండి. మొదటి 2-3 వచనాలను చూడండి. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని ఎదుకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, బ్రతుకు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడు చెప్పగా. చాలు. ఇక్కడ హిజ్కియాక ఇంటిని చక్కబెట్టుకోవడానికి దేవుడు ఆయనకు ఒక మరణకరమైన రోగాన్ని అనుమతించినాడు. రాజుకు చిన్న విషయాలు, చిన్న జలుబో చిన్న జ్వరమో వస్తే ఆయన ఎందుకై వచ్చిందో అనేది ఆయన గ్రహించలేడు, దాన్ని లెక్క చేయడు. అందుకని ఏం చేయాలి, ఆయన భయపడేది ఎందుకు వచ్చిందని ఆయన గ్రహించుకొని, ఆయన పరిశీలించుకొని పరీక్షించగలిగే ఒక గొప్ప భయంకరమైన మరణాన్ని ఆయన తీసుకొచ్చినాడు, మరణకరమైన రోగాన్ని తీసుకొచ్చినాడు. చూసారా, ఎందుకంటే ఆయన ఇల్లు సరిచేయబడాలి. కనుక దేవుడు హిజ్కియా జీవితంలో మరణకరమైన రోగాన్ని ఆయన మరణింపజేయలే, మరణకరమైన రోగాన్ని అనుమతించినాడు. ఇంకొక విషయాన్ని కూడా చూస్తాం చూడండి, దావీదు జీవితంలో కూడా మనం చూస్తాం. దావీదు జీవితంలో కూడా ఇప్పుడు అంటాం 119 కీర్తన ఇందాక చదువుకున్నాం కదా, 119వ కీర్తన 71వ వచనంలో ఆ మాట చూస్తాం చూడండి. నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమను తీరుట నాకు మేలైనంటాడు. కనుక దావీదుకు దేవుడు ఎందుకు అనుమతించినాడంటే అనేకమైన శ్రమలు వచ్చినాయి ఆయనకు. చూసారా, ఆయన మొదటనే తన సహోదరుల చేత తిరస్కరించబడ్డాడు, నిరాకరించబడ్డాడు, ఆయన తృణీకరించబడ్డాడు. అందుకనే అంటారు చాలామంది వ్యాఖ్యానకర్తలు ఆయన్ను గొర్రెలకు పంపించినారండి. ఎందుకు గొర్రెలకు పంపించినారంటే ఆ అన్నలందరికీ దావీదంటే ఇష్టం లేదు. దానికి ఇష్టం లేని దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంటే అది బైబిల్లో లేదు కాబట్టి మనం ఆ చరిత్ర చెప్పడానికి కుదరదు. ఎందుకు సహోదరులు దావీదును ఇష్టపడలేదు, ఆయన తృణీకరించినారంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఆ కారణం చేత వారు తృణీకరించి అతడు చనిపోవాలి, మన మధ్యలో ఉండకూడదు అనే ప్రగాఢమైన కోరిక వారిలో ఉంటొచ్చింది. ఆ కారణం చేత గొర్రెలకు పంపిస్తే అక్కడ ఎలుగుబంట్లు కానీ సింహాలు కానీ ఆయన్ను ఏదో ఒక సమయంలో చంపేస్తాయని పంపించినారని వ్యాఖ్యానకర్తలు చాలామంది దాని గురించి వ్యాఖ్యానించినారు. సరే, ఎంతవరకు వాస్తవం కాదు మనకు అనవసరం, కానీ మొత్తమైన ఈయన అడవులోకి వెళ్తాడు. కనుక అన్నల చేత తృణీకరించబడ్డవాడు ఇక్కడ. ఆ తర్వాత
సరే రాజు దగ్గరికి పోయి ఒక అద్భుత కార్యం చేసి, లేకుంటే ఒక ప్రాణానికి తెగించి ఒక కార్యం చేస్తే, ఆ రాజు తను జీవితం అంతా అతను రాజు చనిపోయేంత వరకు ఆ సౌలు రాజు దావీదును వెంటాడుతూ వచ్చినాడు. నిద్రలు లేకుండా చేసినాడు, ఆహారం లేకుండా చేసినాడు, ఊర్లలో ఉండకుండా చేసినాడు, అడవుల్లో కొండల్లో మరి ఆయన జీవిస్తూ వచ్చినాడు. అనేకమైన శ్రమలు, అనేకమైన బాధలు అనుభవిస్తూ వచ్చినాడు. సరే, కనుక ఇవన్నీ కారణం ఏంటంటే ఇక్కడ మనం చూస్తాము. ఆ కారణం ఏంటంటే ఇక్కడ నేను నీ కట్టడలు నేర్చుకున్నట్టు శ్రమను నాకు కట్టడలు నేర్చడానికి చూసారా. మోసే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి, ఫరో ఇంట్లో ఉండి, ఫరో కుమార్తె ఇంట్లో ఉండి సకల విద్యలు నేర్చుకొని ఎంతో సుఖవంతమైన జీవితము, సౌఖ్యమైన జీవితం జీవించిన వాడు 40 సంవత్సరాలు ఆయన అరణ్యములో ఉంటూ వచ్చినాడు. అంటే గొర్రెలు మేపుతూ వచ్చినాడు, వారి మామగారి మందలు మేపుతూ వచ్చినాడు. ఎందుకు అనంటే దానికి పెద్ద పెద్ద బైబిలు వ్యాఖ్యానకర్త పండితులు ఏమంటారంటే, ఇశ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరాలు ఆ అరణ్యములో నడపాలంటే, వారిని నడిపించాలంటే, వారికి నాయకుడిగా ఉండాలంటే ఆయన 40 సంవత్సరాలు తరిపిది పొందాల్సి వచ్చింది అంటాడు. చూసారా, వాస్తవం. ఎందుకంటే అరణ్యములు 40 సంవత్సరాలు తాను భరించాలి. ఆ యొక్క పరిస్థితులు, ఆ ఎండ కానివ్వండి, ఆ వాన కానివ్వండి, లేకుంటే ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా అరణ్య ప్రాంతంలో, ఎడారిలో. ఒకవేళ మనం అనుకుంటాం కానీ వారికి పగటిపూట మేఘస్తంభంగాను, రాత్రిపూట అగ్నిస్తంభంగా ఉన్నాడని కానీ, ఎన్ని ఉన్నా వారికి అరణ్యంలో వారికి వస్తువులని ఏమీ ఉండవు. అనేక సార్లు వచ్చినాయి వాళ్ళకి. వాళ్ళు మోషేను తర్వాత ఆయన రాళ్లతో కొట్టి సంపాలనే పరిస్థితులు వచ్చిందంటే అర్థము, వారికి పరిస్థితులు అనేకమైన సమస్యలు వచ్చినాయి ఇక్కడ. సరే, ఆ కారణం చేత వారు అందుకని మోసే 40 సంవత్సరాలు అరణ్యంలో ఉండవలసి వచ్చింది. ఎందుకంటే దేవుడు అనుమతించినాడు. ఆయన ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిపించాలంటే ఆ మాత్రం తరిపేది అవసరమైంది. కనుక శ్రమలు ఎందుకు వస్తాయంటే, దేవుడు ఇక్కడ దావీదు విషయంలో ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ మోసే విషయం చెప్తున్నట్టే ఆయన కట్టడలు నేర్చుకోవడానికి. చూసారా, కనుక దావీదు జీవితంలో అది ఆయనకు చాలా ఉపయోగపడింది. ఆయన ఎంతో తరిపిది పొందినాడు. ఆ సౌలు రాజుగా ఉన్న దినాలన్నీ ఆయన అరణ్యంలో ఉండటం ద్వారా అనేకమైన సంగతులు నేర్చుకున్నాడు. ఓపిక, ఓర్మి, అనేకులను ప్రేమించడం, అనేకులను ఓదార్చడం, ఆయన దగ్గరికి వచ్చిన వారిని, ఇవన్నీ నేర్చుకున్నాడు. అక్కడ నేర్చుకున్నాడు. చూశారు. కనుక ఇంకొక వ్యక్తిని మనం చూడండి. అనగా యోహాను సువార్తలో 11:4 చదువుకున్నాము. మార్తా మరియలు ఉన్నారు. ఆ భాగం మనకు బాగా తెలుసు. మార్తా మరియల్లో కూడా ఒక భయంకరమైన సమస్య వచ్చింది, లేదా భయంకరమైన దుఃఖకరమైన సంఘటన జరిగింది. అదేంటంటే వారు బాగా ప్రేమిస్తున్న వారి సహోదరుని లాజరు చనిపోయినాడు. కనుక ఇప్పుడు చనిపోవడానికి వారేమి దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు కాదు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడల్లా, ప్రభు శిష్యులు వచ్చినప్పుడల్లా వారికి ఆతిథ్యం ఇస్తూ వచ్చినారు. వారి దగ్గర మరి అయితే ఆయన పాదాల దగ్గర కూర్చొని అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చింది. కనుక ఎంతో దేవుణ్ణి ప్రభువును ప్రేమించిన వారు, ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చిన వారు. అలాంటి కుటుంబంలో ఒక భయంకరమైన విషాద సంఘటన జరిగింది. అదేంటంటే లాజరు చనిపోవడం. చూసారా, ఆ దినాల్లో నిజంగా మనలాంటి వారు, మన చుట్టుపక్కల ఉన్న వారు లాంటి వారు ఆ దినాల్లో కూడా ఉన్నారు అక్కడ. వారు ఏమనుకొని ఉండొచ్చు, ఎన్ని అనుకొని ఉండొచ్చునో. అమ్మా, ఆయన ఎవరో వస్తే రోజు వండి పెడుతుండ్రి వీళ్ళు, ఆయన దగ్గర ఏదో చెప్తుంటే వింటూ ఉండ్రి, పని బాట లేకుండా చాలాసార్లు టైం అంతా వ్యర్థం చేసుకున్నారు, పని అంతా వ్యర్థం చేసుకున్నారు, సమయం అంతా వ్యర్థం చేసుకున్నారు. వాళ్ళు కష్టపడి సంపాదించుకుని ఆయనకు వండి పెట్టినారు, లేదా ఆయన చేసి పెట్టినారు, ఆయనకి ఇస్తూ వచ్చినారు, ఆయన శిష్యులకి ఇస్తూ వచ్చినారు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. ఆయన ఏదో వారు గొప్పవాడని, లేదా ఏదో చేస్తాడని వారు నమ్మినారు, ఆయన ఇంట్లో చేర్చుకున్నారు, రోజు ఆయనకు ఆతిథ్యం ఇచ్చినారు. ఇప్పుడు జరిగిన సంగతి ఏందని ఎంతమంది అవమానపరుచున్నారో, ఎంతమంది నిందించినారో, ఎంతమంది వారి విషయమై విమర్శించినారో చూశారా. కనుక భక్తుల జీవితాల్లో ఇవి మనకు తటస్థిస్తూ చూస్తూ ఉంటాం. మనం అనుకుంటే ప్రభువుని నమ్మినంత మాత్రాన,
దేవుని సేవకులైనంత మాత్రాన మనం ఏ జబ్బులు రాకుండా ఉండాలని, లేకపోతే ఏ సమస్యలు రాకుండా ఉండాలని, లేకపోతే మనకు అక్కర్ల అవసరాలు రాకుండా ఉండాలని ఇవన్నీ మనం కోరుకుంటాం కానీ దేవుని యొక్క సంకల్పము వేరుగా ఉంటుంది. కనుక మాతా మరియలో ఈ భయంకరమైన సంఘటన ఒకటి చూస్తాం మనం. చూసారా? కనుక మాతా మరియల జీవితాల్లో కూడా ఈ యొక్క చేదు సంఘటన మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనం గమనించినట్లయితే మరి ఇలాగా ఈ ఒక బర్తిమయి అని ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆయన జీవితంలో కూడా మనం చూస్తాం. కనుక మెట్టుకు చూస్తే ఆయన దేవుడే మన జీవితాల్లో ఇప్పుడు ఈ మాతా మరియల జీవితంలో కూడా ఆ మరణం అనేది దేవుడే అనుమతించినాడు. ప్రభువే అనుమతించినాడు. తర్వాత చెప్తాం ఆ విషయం. కనుక మన జీవితాల్లో ఏదైనా సమస్య వస్తుందంటే, ఏదైనా రోగం వస్తుందంటే, ఏదైనా పరిస్థితులు వస్తుందంటే మన జీవితంలో దేవుడు అనుమతిస్తున్నాడని మనం గుర్తుంచుకోవాలి. అంటే మనం కరెక్ట్గా ఉంటే, మనం యథార్థంగా ఉంటే, మనం ప్రభువుకు నమ్మకంగా ఉంటే, ఒకవేళ అవి వచ్చినాయంటే ఖచ్చితంగా ప్రభు అవి అనుమతిస్తున్నాడు. లేకపోతే మనము సరిగా లేకపోతే, మన అవిధేయత ఉంటే అవి ఖచ్చితంగా మనకై మనం తెచ్చుకున్నవి కూడా ఉంటాయి. కనుక ప్రియ సహోదర సహోదరి, మన జీవితంలో ఒక సత్యం నేర్చుకోవాలి. ఒకవేళ నీవు ఇంకా సరైన స్థితిలో లేకపోతే, ఆత్మీయంగా సరైన స్థితిలో లేకపోతే, పాప క్షమాపణ లేనివాడిగా ఉంటే, నీవు రక్షణ మానవనసు పాప క్షమాపణ పొందకున్నట్టయితే నీ జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ దేవుడు కారణం కాదు. ఆయన మీద నువ్వు వేయడం కారణం కాదు. ఆయన మీద ఆ యొక్క పరిస్థితులను నువ్వు మోపడం కారణం కాదు. ఆయన్ను కారకుడిగా చేయడం కారణం కాదు. లేకపోతే అది మంచిది కాదు. ఎందుకంటే కొన్ని మన అవిధేయత వలన, మన పాపం వల్ల వస్తాయని మనం మొదటే చూసాం. కనుక మనం ఇంకా ఎవరైనా పరిశుద్ధంగా పవిత్రమైన జీవితంలోకి రాకపోతే, ప్రభుని ఎరగకపోతే, ప్రభు యొక్క నీ జీవితాన్ని ప్రభుకు ఇవ్వకపోతే, ఈ దినమైనా సరే ప్రభుకు నీ జీవితం ఇస్తే, ప్రభు నీ జీవితంలో ఒక అద్భుతాలు చేయడానికి, ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి, ప్రభు నీ పాప దోషాలు కడిగి నేను పవిత్రుడిగా పరిశుద్ధుడిగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన 2 చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. కుమారుడా, కుమార్తె అన్నమాట. దాని కొరకే నిన్ను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా చేయడానికే ఆ ప్రభు ఆ శిలువలో మన కొరకై మరణించినాడు. మన కొరకై రక్తం కార్చినాడు. మన కొరకై ఆయన సమాధివిడి తిరిగి లేచినాడు. ఉదయకాలం చెప్పుకున్నాము, ఆయన మన కొరకై మధ్యవర్తిగా వచ్చినాడు. దేవునితో మనల్ని సమాధానపరచడానికి, దేవునితో మనను సమాధానపరిచి మన జీవితంలో నెమ్మది, సంతోషము, సమాధానం ఇవ్వడానికి ఆ ప్రభు మధ్యవర్తిగా వచ్చినాడు. కనుక మధ్యవర్తిగా వచ్చిన ఆ ప్రభు నీ కొరకు నా కొరకై గొప్ప వెల చెల్లించినాడు, లేక వ్యయపరచబడ్డాడు. కనుక నీ జీవితంలో ఇంకా అనుభవంలోకి రాకపోతే ఇప్పుడే ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇప్పుడే నీ హృదయంలో ఆయన చేర్చుకోమని ఆయన బ్రతిమాల్చున్నాడు. కనుక ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఆ అద్భుత కార్యము, గొప్ప కార్యం జరగాలని ప్రభు కోరుచున్నాడు. సరే, ఇప్పుడు ప్రభు అనుమతిస్తున్నాడు. ఈ ప్రభు అనుమతిస్తున్నాడు. అయితే ప్రభు అది ఎందుకు అనుమతిస్తున్నాడు? ఆయనకు ప్రయోజనం ఏంటి? 3వ పాయింట్. ఒకటి చెప్పిన కారణాలు, మనకు రోగాలు, మనకు జబ్బులు, లేదా మనకు సమస్యలు రావడానికి కారణాలు ఉన్నాయని చెప్పినాము. కారణాలు కొన్ని చూస్తూ వచ్చినాము. రెండవది, ఇవన్నీ రావడానికి ప్రభు కూడా అనుమతిస్తాడు కొన్ని సందర్భాల్లో. కొంతమంది భక్తులు అనుమతించినాడు. వారిలో ఏబును చూసినాము, దావీదును చూసినాము, మార్తా మరియల కుటుంబాలను చూస్తూ వచ్చినాము. అయితే ఈ అనుమతించడం వలన ఆయనకి ఏం లాభం? ఆయన ఏమైనా సంతోషించడానికే? మన మాదిరిగా ఇతరులకు ఏదైనా కీడు జరిగినప్పుడు, ఇతరులకు ఏదైనా నష్టం జరిగినప్పుడు సంతోషిస్తాము. అలాగే సంతోషించడానికా? అలాగే మీరు చూసినారో చూడదో, సినిమాలు చూసేటప్పుడు చాలామంది చూసి ఉంటారులే. సినిమాలు చూసేటప్పుడు అక్కడ ఏం చేస్తారంటే, ఫైటింగ్ జరుగుతుంది కదా, వాడు ముక్కు ముఖం అంతా పగల కొడుతుంది, రక్తాలు వస్తుంటే ఈ పిల్లలంతా, యవనస్తులంతా ఏం చేస్తారమ్మా? ఏం చేస్తుంటారు? కన్నీరు పెడతారా? ఏం చేస్తారు? పెద్దగా కేకలు వేస్తుంటారు, పెద్దగా విజిల్ చేస్తుంటారు, పెద్దగా ఇంకా కొట్టమని కేకలేస్తారు. ఏంటి అది? ఏమంటారు దాన్ని?
ఏమంటారమ్మా దాన్ని? పైచాచికం అంటారు, లేకుంటే దాన్ని ఏమంటారు? సైకో, సైకో. ఒకడు ఎంత గాయాలవుతుంటే అంత ఒకడిని పట్టుకుని కొడుతూ ఉంటే వీళ్ళు సంతోషపడుతున్నారంటే దాని అర్థం ఏంటి? అలాగా మన ప్రభు మన శ్రమల్లోకి తీసుకుపోయి, మన బాధలో తీసుకుపోయి, మన కష్టాల్లో తీసుకుపోయి ఆయన నవ్వడానికా? ఆయన సంతోషించడానికా? కాదు. దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. చూసారా? మనల్ని శ్రమ పెట్టి, బాధ పెట్టి ఆయన సంతోషించడే అన్నాడు. ఆయన ఏమంటాడు? నీ బాధలో నేను నీతో ఉన్నానంటాడు. అంటే మనతో అంటే ఆ బాధ ఆయన కూడా అనుభవిస్తున్నాడు. నీ యావత్ బాధలో నేను నీతో ఉన్నానంటాడు దేవుడు. నీ బాధలు నేను భరిస్తున్నానంటాడు. అది అర్థమైందా ఆ మాట మీకు? దేవుడు మన బాధలను భరిస్తున్న సంగతి మీకు అర్థమైందా? ఉదాహరణ చెప్పంటారా? ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో ఒక ఒక వ్యక్తికి అనారోగ్యం బాలేదు. ఇప్పుడు అన్న ఆ రోజుల్లో హార్ట్ ఆపరేషన్ తోటి హాస్పిటల్లో ఉన్నాడు. సరే, చాలామందికి మా లాంటి వాళ్ళకి ఫోన్లు చేసినారు. మేము ప్రార్థన చేస్తామని చెప్పినాం. మేమందరం ఎవరు ఆయన బాధలో పాలు పొందలే. ఇప్పుడు ఆయనతోటి అక్క కానీ, కుమారుడు కానీ, కుమార్తె కానీ ఉంటారు. ఉండరు, అక్కడ ఉంటారు కదా. వాళ్ళు రాత్రుమగలు కనిపెట్టుకొని ఉండాలి అక్కడ. అర్థమైందమ్మా? రాత్రుమగలు కనిపెట్టుకొని ఉండాలి. వారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలకాలి. వారికి కావాల్సిన మందులు, ఆ మెడిసిన్స్ అంతా ఇస్తూ ఉండాలి. అక్కడనే కూర్చోవాలి. అక్కడ నిద్ర లేకుండా, ఆహారం లేకుండా అటు వెళ్ళిపోతే అప్పుడు వచ్చి పిలుస్తారు. ముఖ్యంగా ఐసీయూలో ఉన్నప్పుడు వారి దగ్గరే అక్కడ కూర్చుండకపోతే వాడు ఏ క్షణమైనా వచ్చి ఆ కాంపౌండరు లేకపోతే అక్కడ ఉన్న గేటు దగ్గర ఉన్న తెలివి, అమ్మా పలాని వారి వ్యక్తి ఎవరు, ఈ మాత్రలు తీసుకురావాలి, ఈ సూదులు తీసుకురావాలి, లేకపోతే ఇది తీసుకురావాలని చెప్తాడు. టైం ఉండదు వస్తానికి. అంటే రాత్రి పగళ్ళు ఆయన లోపల బాధపడుతుంటే వ్యాధితో బయట వీళ్ళు కూడా బాధపడుతుండాలి. అంటే ఆయన బాధపడితే ఆ బాధను అంతో ఇంతో వీరు కూడా అనుభవిస్తున్నారు. అలాగనే దేవుడు కూడా మనం బాధపడుతుంటే ఖచ్చితంగా మన బాధను అనుభవిస్తాడు. మన బాధను అనుభవిస్తాడు. అందుకనే ఆ వచనం రాయబడింది, నీ యావత్ బాధలు నేను బాధలుతున్నాను. కనుక ఇప్పుడు మనం ఎందుకు ఆయన ఈయనలో మన జీవితంలో అనుమతిస్తున్నాడు, మరి దానివల్ల ఆయనకి ఏమొస్తుందంటే చూడండి, ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. మొట్టమొదటిగా మనం చూసినాం ఇక్కడ 119వ కీర్తనలో 71వ వచనంలో ఏం చూస్తున్నామంటే, నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమను నీరు నాకు మేలాయను. కనుక దేవుడు మనకు నేర్పించడానికి, మనల్ని శ్రమలో తీసుకుంటే మనకు నేర్పించడానికి, మనకు పాఠాలు నేర్పించడానికి, మనకు భక్తిని నేర్పించడానికి, మనకు విశ్వాసాన్ని నేర్పించడానికి, మనకు పరలోక సంబంధమైన విషయాలు నేర్పించడానికి. చూశారు? కనుక ఆయన ఊరికే మన శ్రమల్లోకి తీసుకుపోయి ఆయన సంతోషపడేవాడు కాదు. మనకు కావలసిన మేలైన జీవితం మనకు కావాల్సింది. చూసారా? అందుకనే శ్రమలు అనుమతిస్తాడు. చూసారా? ఒక మాట ఉంది, అనగా నిర్గమాకాండములో ఒక మాటను చూడండి. ఒక చిన్న మాట చెప్తాను. నిర్గమాకాండము 2వ అధ్యాయం 1వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలీయులు బహు సంతానం గలవారి, అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రబలి వారున్న ప్రదేశం వారితో నిండి ఉన్నాం. అయితే అక్కడ అయితే ఫరో దాన్ని సహించలేక వారిని ఏం చేసినంటే 11వ వచనం, కాబట్టి వారి మీద పెట్టిన భారములో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ఇంకా ముందుకు వస్తే 12వ వచనం, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టుకొలది వారు విస్తరించి ప్రబలిది కనుక వారు ఇశ్రాయేలీయుల అసహ్యపడేది. కనుక వారు శ్రమ పెట్టిన కొలది వారు ఏమైనారు? విస్తరించి ప్రబలినారు. చూసారా? కనుక ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నట్టే, దేవుడు మనను చాలా సందర్భాల్లో ఎందుకు అట్లాంటి పరిస్థితులు తీసుకెళ్తారంటే, దేవుడు అనేక విషయాలు
మనకు నేర్పించడానికి, దైవ సంగతులు నేర్పించడానికి, మన జీవితంలో ఏవైతే అవసరమో పరలోక రాజ్యానికి మనం వెళ్ళడానికి, దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి, దేవునితో మనం సహవాసం కలిగి ఉండటానికి, దేవునితో మనము నిత్యం ఉండటానికి, ఆ నిత్యలోకానికి, ఆ పరలోక రాజ్యానికి మరి మనను యోగ్యులుగా చేయడానికి, సిద్ధపరచడానికి అనేక సార్లు వాళ్ళ ఈ రీతిగా సిద్ధపరుస్తుంటాడు. ఈ రీతిగా ఇవి అనుమతిస్తాడు. కనుక మనకు నేర్పడానికి, ఆయన పరలోకంలో ఆయనతో మనం ఉంచుకోవడానికి ఆయన ఈ రీతిగా ఆయన చేస్తాడు. ఆయన బిడ్డలుగా మనం ఉండాలని, ఆయన బిడ్డలుగా ఉండాలని. చాలాసార్లు ఆ మొదటి తరం భక్తులు చెప్తుంటే నేను విన్నాను. చాలా ఒక 30, 40 సంవత్సరాల క్రితం ఆ సంగతులు చాలాసార్లు 10 సంఘాలు చెప్తుంటే విన్నాను. అమృతరాజు గారని గొప్ప దైవసేవకుడు ఉండేవాడట, బెంగుళూరు అనుకుంటా. ఆయన భక్త్ సింగ్ గారి సమకాలికుడు. నేను చూడలేదు ఆయన్ను. నేను ఫిబ్రవరిలోనే బాప్టిజం తీసుకున్నాను, రక్షణ పొందిన అక్కడ ఉన్నాను. కానీ కొంతకాలం ఆయన, నేను ఉన్న కాలంలో ఆయన లేడు ఇప్పటికి. అయితే ఆయనకు విపరీతమైన జబ్బు వచ్చేసింది. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఈ 2 కాళ్ళు, దేవసామన్న కూడా చెప్తుండేవాడు, కనక దేవసామన్న కూడా చెప్తుండేవాడు చాలాసార్లు ఈ మాటలు. ఆ కాళ్ళు ఎముకలు లేకుండా మెత్తబడిపోయి, ఆ కాళ్ళు ఇట్లా ఉంచితే సాప్ మాదిరిగా ఉంచితే చుట్ట అయిపోతాయట. అలాగ హాస్పిటల్ ఉన్నప్పుడు చుట్టుపక్కల హాస్పిటల్లో ఉన్న వా పేషెంట్ దగ్గరికి వారి భార్యలు, వాళ్ళ పిల్లలు అంతా వచ్చి వారందరూ వాళ్ళ పిల్లలు బాగా చూసుకుంటుంటే, ఈయన దగ్గర మరి దైవ సేవకుడుగా ఉండి ఈయన ఈ జబ్బుతో ఉండి ఒక మాట ఒకసారి ఆలోచించినట, ప్రభా నాకెందుకు ఈ బాధ? వాళ్ళు చూడండి, వారికి ఎంతమంది వచ్చి పరామర్శిస్తున్నారు, ఎంతమంది వాళ్ళు చూస్తున్నారు. ఇవాళ రేపొద్దున బాగుపడ్డాడు, వెళ్ళిపోతాడు. నా పరిస్థితి ఎప్పుడు? ఎందుకు నాకు ఈ ఈ పరిస్థితి వచ్చింది అని ఏదో కొంత బాధపడి చాలా కొంచెం కలవరంగా ఉన్నప్పుడు ప్రభు వెంటనే ఆ పడక మీద దేవుడు ఆయన మాట్లాడుచున్నట. అమృతరాజ్ నన్ను చూడు అన్నాడట. ఆయనకు సిలువ చూడగలిగినాడంట, సిలువ దృశ్యం చూడగలిగినాడంట. నేను చూడు ఎన్ని గాయాలు, నా వీపు చూడు ఎన్ని గాయాలు, నా శిరస్సు చూడు ఎన్ని గాయాలు, నా పాదాలు చూడు ఎన్ని గాయాలు, నా ప్రక్క చూడు ఎన్ని గాయాలు అన్నప్పుడు వెంటనే ఆ పడకల్ని రాజు గారు ఆ క్షమాపణ కోరినట్టు, ప్రభా నేను బుద్ధిహీనంగా ఆలోచించున్నాను, నన్ను క్షమించు. నాకున్న ఈ జబ్బు, నాకున్న ఈ బాధ, నాకున్న ఈ శ్రమ నీ శ్రమతో, నీ గాయాలతో సమానం కాదు అని వెంటనే క్షమాపణ కోరుకున్నాడు. చూసారా ఎందుకు ఆయన జీవితంలో అలాగా ఆయన హాస్పిటల్లో ఆయన ఎంతో ప్రభు కొరకు సిద్ధపడ్డాడట, పరలోక రాజ్యం కొరకు సిద్ధపడ్డాడట. ఆ పరిస్థితులను బట్టి ఆయన ఎంతో సిద్ధపడ్డాడట. కనుక మనకు ఏ పరిస్థితి వచ్చినా సరే దాని అర్థం ఏంటంటే దేవుడు మనల్ని సిద్ధపరచడానికి, దేవుడు మనకు నేర్పడానికి ఈ పరిస్థితులు వస్తాయనేది మొదటి సంగతి. రెండవ చూడండి, హిజ్కియా జీవితంలో కూడా చూసినాం. అక్కడ కూడా ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది. అయితే దేవుడు మరణానికి అప్పచెప్పలేదు, కానీ వెంటనే వచ్చి ఆ ప్రవక్తను పంపించి ఆయనతో మాట్లాడినప్పుడు హిజ్కియా ఏమన్నాడు, నాకు ఈ జబ్బు వచ్చింది, నేను చనిపోతానంటని వైద్యులను ఆశ్రయించలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు. ఆయన వెంటనే ఏం చేసినాడు, ఆయన గోడకు తన ముఖం పెట్టి గోడ వైపు తిరిగి, దేవా నీవే నాకు దిక్కు, నా యొక్క భక్తి జీవితము, నీ చేసిన సేవా పరిచర్య నీకు తెలుసు కనుక నన్ను క్షమించు. కనుక ఏదైతే తన ఇంట్లో బాగులేదో, తన గృహంలో బాగలేదో, తన కుటుంబం బాగలేదో అవన్నీ జ్ఞాపం చేసుకుని వెంటనే కన్నీరు విడిచినాడు రాయబడింది. కానీ కన్నీరు ఎప్పుడు చూసినాడు, ఆ ప్రవక్త ఆ భవనం నుంచి బయటికి వెళ్ళక ముందే దేవుడు మళ్ళీ తిరిగి ప్రత్యక్షమై, నువ్వు పోయి చెప్పు నా సేవకుడికి, లేదా నా దాసుకి, రాజు చెప్పమన్నాడు. చూసారా, కనుక ఆ సమయంలో తన ఇంటిని బాగు చేసుకోగలిగినాడు. కనుక నీకు నాకు ఏదైనా వస్తున్నాయంటే మన ఇంటిని, మన కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి, మన కుటుంబాన్ని సరిచేసుకోవడానికి, మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఈ వస్తున్నాయని మనం గ్రహింపగలిగిన వారంగా ఉండాలి. ఇంకో మాట చూద్దాం చూడండి. అనగా మాత మరియల విషయంకి వస్తే అది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయము. చూడండి, యోహాను సువార్త చదువుకున్నాము. అనగా 11వ అధ్యాయం 4వ వచనంలో, 11వ అధ్యాయం 4వ వచనంలో యేసు విని రైట్ కనుక ఇక్కడ మాత మరియలు చాలా బాధపడ్డారు.
నువ్వు ఉంటే ఆయన చనిపోయేవాడు కాదు అని అంటూ వచ్చినారు. చాలా బాధపడ్డారు. తర్వాత ఈ చుట్టూ ఉన్న ఆ లోకులంతా ఎన్ని అని ఉండొచ్చు, ఆ మాటలన్నీ చాలా అన్నారు. మనము అందరి మాదిరిగా కాముకుంటే ఉండునేమో, మనం అనవసరంగా ఒకవేళ ఆయనకు ఆతిథ్యాలు ఇచ్చి అవమానం వచ్చిందేమో, ఇంకా ఎన్ని అనుకోండొచ్చు బహుశా, ఏమో మనం చెప్పలేము. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఏమంటున్నా అంటే యేసు క్రీస్తు వారే చెప్తున్నాడు. యేసు క్రీస్తు వారే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చూడండి ఆ మాట వల్ల ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమ పరచబడినట్టు దేవుని మహిమ కొరకు వచ్చినదనను. చూసారా, ఇప్పుడు లాజరు చనిపోయితే దేవునికి మహిమ వస్తుంది అంటున్నాడు. ఎందుకు వస్తుంది? దేవుడు తర్వాత ఆయన తిరిగి బ్రతికిస్తున్నాడు. అంటే యేసు క్రీస్తు వారు చనిపోయిన వాడిని బ్రతికించినాడు అని లోకమంతా తెలుసుకోవాలి. కనుక ఒక వ్యక్తిని బ్రతికించేవాడు ఎవరై ఉంటాడు, ఎవరైతే బ్రతికించగలరు అని లోకమే ప్రశ్న వేసుకుంటుంది. ఏమంటారంటే, అయ్యా ఏ మనుషుడు ఒక మనిషిని బ్రతికించలేడు. పోనీ ఇప్పుడు చనిపోయిన వాడా కాదు, నిన్న చనిపోయిన వాడా కాదు, మొన్న చనిపోయిన వాడా కాదు, 4 రోజుల క్రితము చనిపోయినవాడు. కొంతమంది గాడులు చేస్తూ ఉంటారు, మనం చూస్తాం ఊర్లలో. మీ ఊర్లో చేస్తారు చేయరు, కానీ మా గ్రామాలకు వస్తారు. వాళ్ళు ఏదో సమాధి తవ్వి దాంట్లో 2 రోజులు 3 రోజులు పండుకొని అది పూడ్చిపెట్టిన తర్వాత 3వ రోజు బ్రతికున్నట్లు లేయటానికి ఏదో ప్రయత్నం చేసి ప్రజలను మభ్య పెడతారు, ఏదో సంపాదించుకుని వెళ్తారు. 3 రోజుల కంటే ఎక్కువ దాంట్లో ఉండరు. దాన్ని కూడా వాళ్ళు ఏదో గారడి చేస్తారంటే మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఇది 4 రోజులు. ఏమాత్రం ఇక్కడ అనుమానం ఉండడానికి అవకాశం లేదండి. యేసు ప్రభు వారికి తెలిసినా 4 రోజులు అక్కడికి రాలే. ఎందుకంటే అక్కడ ఎలాంటి ఎవరికి అపోహలు ఉండకూడదు, అనుమానాలు ఉండకూడదు. 4 రోజులకు మనుషుడు ఏమైపోతాడంటే కుళ్ళిపోతాడు. అందుకని 4వ రోజు వచ్చినాడు. చూసారా? కనుక ఇప్పుడు లోకమంతా యేసుక్రీస్తు వారు దేవుడు, ప్రభువు, శక్తివంతుడు, ఆయనే రక్షకుడు అని తెలుసుకోవాలంటే ఇప్పుడు లాజరు చనిపోవాలి. అంటే మార్తా మరియల ఇంట్లో ఒక మరణం రావాలి. చూసారా? ఒక మరణం రావాలి. ఆ మరణం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఇప్పుడు అక్కడ ఉన్న వారంతా ఏమంటున్నారంటే, ఆ లాజరును లేపిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయినారు. వాళ్ళంతా ఊరంతా వచ్చి ఇప్పుడు మార్తా మరియల గృహం చుట్టుకున్నారు. గుంపులు గుంపులు వచ్చేసినారు. చూసారా? ఇప్పుడు ఎట్లా ఉందంటే అక్కడ పరిస్థితి, అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన ఆయన నిజంగా దేవుడంట, నేమే ప్రభు అంట, ఆయనే బ్రతికించినంట అని కోకోల మంది చెప్పుకునేవారుగా ఉంటున్నారు. అంతేకాదు మార్తా మరియల యొక్క గృహానికి ఎంతో విలువ వచ్చేసింది. ఆ ఇంట్లో ఇప్పుడు సంతోషము, సమాధానము, నెమ్మది ఉంది అక్కడ. అందుకని వారు ఏం చేస్తారంటే 12వ అధ్యాయం చూడండి అక్కడ. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. లాజరు ఎప్పుడైతే లేపబడిన తర్వాత మార్తా మరియలకు విందు చేసినారు. ఆ విందులో ఏం చేస్తున్నారు వాళ్ళు? మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అత్త జటామాంసి అత్తరు ఒక చేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదాలకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచెను. ఇల్లు అత్తర వాసనతో. ఇప్పుడు ఆ ఇంట్లో ఏముందంటే, యేసు క్రీస్తు వారు లాజరును లేపిన తర్వాత ఆ ఇంట్లో ఏముందంటే దేవుని ఆరాధన ఉంది, దేవుని పరిచర్య ఉంది, దేవుని సహవాసం ఉంది. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు లాజరు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడమ్మా? ఈ ఈ ఈ భాగంలో ఎక్కడున్నాడు? ప్రభువు పక్కన ఉన్నాడు. అంటే ప్రభువు యొక్క దేవుని సహవాసంలో ఉన్నాడు. రెండవది, మార్త ఏం చేస్తుంది? మార్త ఏం చేస్తుంది? ఉపచారం చేస్తుంది, అంటే పరిచర్య చేస్తుంది. కనుక ఆ ఇంట్లో దేవుని సహవాసంలో ఒకరు ఉన్నారు, ఒకరేమో పరిచర్యలో ఉన్నారు. మరి ఏం చేస్తుంది? అత్తరు గుడి తీసుకొచ్చి పగలగొట్టి యేసు పాదాలకు పూసి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. అంటే ఆరాధన ఉంది. ఆరాధన. ముగ్గురు ఉన్నారు ఆ ఇంట్లో, ముగ్గురు 3 పనులు చేస్తున్నారు.
ఆ ఇల్లంతా కూడా సువాసనతో నింపబడుతుంది. కనుక దేవుని యొక్క సహవాసం ఉంది, ప్రభు పనిచేస్తున్నారు, ప్రభు ఆరాధన ఉంది. కారణం ఏంటంటే దేవుడు మహిమపరచబడ్డ కారణంగా అక్కడ ప్రజలే ఆ గొప్ప అద్భుతమైన ఆ పరిస్థితిని లేదా అనుభవాన్ని చూస్తున్నారు. చూసారా? కనుక దేవుడు తను మహింపరచబడడానికి దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో ఈ తీసుకొస్తుంటాడు. చూసారా? ఇప్పుడు ఒకవేళ అన్నకు ఆ రోజు ఆ సమస్య రాకపోతే ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోము. మీటింగ్ పెట్టుకొని దేవుడు కూడా గొప్ప కార్యాలు చేస్తాడు, దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, ఇది గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు, గాయం చేస్తాడు, గాయమైనా కట్టుతాడని మనము ప్రజలకు మనము చెప్పే పరిస్థితి రాదు కదా. అర్థమవుతుంది మనం చెప్పేది. అన్నకు ఆ పరిస్థితి వస్తే ఆయన బాగుపడి ఇవాళ మనం అందరి పిలిచి దేవుడు నాకు బాగు చేసినాడు అని చెప్పడానికి అనేక విషయాలు మనకు బోధిస్తున్నాడు. అంతే కదా, అనేక విషయాలు. కనుక ఈ అనేక విషయాల్లో మనలో కార్యం జరగాలంటే నిజంగా ఈ వాక్యం విన్న మనము నిజంగా దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తారని మనం పశ్చాత్తాపడి మనలో గ్రహించుకొని అవి మనం అలవర్చుకొని మనం జీవించగలిగితే నిజంగా ఆయనకు ఆ యొక్క ప్రభు ఆ అనుమతించింది నిజముగా ప్రభుకు మహిమ కొరకు, ప్రభు కార్యం కొరకు, భూమి మీద ప్రభు పరిచర్య బలపడడానికి చేపడ్డట్టే కదా. సరే, కనుక ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని మహిమ కొరకు కొన్ని అనుమతించబడతాయి ఎటకేలకు. మనం అందుకనే మనం చూస్తాం. చూడండి, ఇంకా చివరికి ఈ భాగాన్ని ముగిస్తాను. 103వ కీర్తన మనం చదువుకున్నాం కదా. 103వ కీర్తనలో చూడండి, రెండవ వచనం, నా ప్రాణమ యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము, ఆయన దోషములను క్షమించువాడు, నీ సంకటమును కుదుర్చువాడు. కనుక మన ప్రియ సహోదరుడు దైవ సేవకుడైన అన్నగారి జీవితంలో మరి దేవుడు ఉపకారం చేసినాడు. గుండె జబ్బులంటే చాలా ప్రమాదకరమైనవి. అయితే దేవుని కృపను బట్టి మనం హాస్పిటల్ వరకు పోతే కొంత దేవుడు ఈ దినాల్లో వైద్యం ఇచ్చినాడు. ఆ వైద్యం ద్వారా కొంత వెళ్ళాము. లేకపోతే అంత లోపలైతే మనం చూస్తాం చాలామంది గొప్పవారు, రాజకీయ నాయకులు, మినిస్టర్లు, పెద్ద పెద్ద అధికారులు, పెద్ద పెద్ద ఉన్నతమైన వారు కూడా ఎంతోమంది ఈ జబ్బు వలన ప్రమాదములు పడ్డ సందర్భాలు మనం చూస్తున్నాం. అయితే దేవుడు మన దైవసేవుడు అన్నగారికి ఆయన ఉపకారం చేసినాడు. ఆ భయంకరమైన సమస్య నుండి కాపాడినాడు, ఆయనకు ఉపకారం చేసినాడు. అంతేకాదు సంఘటనలన్నింటినీ కుదిర్చినాడు. ఆ జబ్బుకు వచ్చిన పరిస్థితి కూడా ఆయన బాగు చేసినాడు, స్వస్థపరిచినాడు, ఆయనకు ఆ సమస్య రాకుండా కాపాడినాడు, ఆ సమస్య నుండి విడుదల ఇచ్చినాడు, బాగు చేసినాడు, స్వస్థ ఇచ్చినాడు. అందుకని ఆయన దినం ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుణ్ణి సన్నుతించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. సరే, అంతలక బాగా అయిన తర్వాత వచ్చి వారానికో 10 రోజులకు స్తుతి కూడికలు పెడుతుంటే విన్నా కానీ సంవత్సరం సందర్భం కూడా అన్న ఇంత జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క మేలు, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కూడిక పెడుతున్నా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా ఇది చాలా అద్భుతమైన విషయం. సహజంగా అందరం మనకు మేలు జరిగినప్పుడు ఒక వారం 10 రోజులతో మీటింగ్ పెట్టుకుంటాము, అయిపోతాయి. మళ్ళీ సంవత్సరం తర్వాత దేవుడు నన్ను క్షేమంగా బతికించి నాకు స్వస్థనించి తీసుకొచ్చిన శుభదినం ఇది అని గుర్తు చేసుకొని సంవత్సరం తర్వాత కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి సంఘంతో ఆయన ఇష్టపడ్డాడంటే చాలా ఆ దైవజనులో ఉన్న గొప్ప కృతజ్ఞతా భావము మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఈ దినము అలాంటి సందర్భంలో మనము ప్రభును మనం అన్నకు చేసిన మేలును బట్టి మనం ఆయన్ను స్తుతించడానికి, కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి మనం ఈ భాగం చదువుకుంటూ వచ్చినాము. ఇవాళ కనుక దేవుడు అని మనకు చూస్తూ వచ్చినాము. ఆయన మనకు ఏవైనా అనుమతిస్తున్నా అంటే కొన్ని కారణాలు ఉంటాయి. తర్వాత ఆయన అనుమతిస్తాడు, అవి ఎవరో చేసిన ఆయన కాదు కానీ కొన్ని అనుమతిస్తాడు. అనుమతించడానికి కారణాలు కూడా దేవుడికి, ఎందుకంటే ఆయన మహిమ తెచ్చుకుంటాడు. కొన్నిసార్లు ఆయన మహిమ లాజరు విషయంలో మహిమ తెచ్చుకున్నాడు, అలాగనే అన్న విషయంలో కూడా మహిమ తెచ్చుకున్నాడు. ఆయన ఎంతోమంది చెప్పుంటాడు, అయ్యా నాకు 3
హోల్స్ బ్లాక్ అయిపోతే వాటిల్లో ఒకటి బాగుందంట, ఇంకొకటి బాగు చేసినారు. రెండు ఇంకా డెడ్ అయిపోయినాయంట. ప్రభు నన్ను బాగు చేసినది ఎంతమందికి చెప్పుకొని ఉంటాడు, ఎంతమంది చెప్పుకొని ఉంటాడు. సరే, కనుక దేవుడు ఆయన చేసిన మేలును బట్టి ఇదనము దేవుడిని ఆయన గణపరచాలని, మహిమపరచాలని, ఆయన కృతజ్ఞత చెల్లించాలని ఆశలు ఏర్పాటు చేసుకున్న ఈ కూడికను బట్టి దేవుడికి వందనాలు. తర్వాత ఈ రెండవ సందర్భం కూడా ఉంది, తొందరగా నేను ముగిస్తాను, 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, రెండవ సందర్భం ఏంటంటే వారి మ్యారేజ్ డే అంట, అన్నగారి మ్యారేజ్ డే. చూడండి, 65వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. 65వ కీర్తనలో 11వ వచనం మనం చదువుకుంటాం చాలాసార్లు పుట్టినరోజు సందర్భంగా. అయితే మ్యారేజ్ డే అంటే నూతన సంవత్సరంలో ప్రవేశించినట్టు. 29 సంవత్సరాలు కంప్లీట్ చేసి వాళ్ళు 30వ సంవత్సరంలో వారి యొక్క కుటుంబ జీవితాన్ని ప్రవేశించారు. చూడండి, ఇక్కడ సంవత్సరం నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదులుతున్నాయి. కనుక మనకు సంవత్సరం ఇస్తున్నాడంటే అదేంటంట, ఆయన దయ. ఆయన దయ, సరే, ఆయన దయ వలనే మనము మరొక సంవత్సరాన్ని పొందగలుగుతున్నాము. రెండవది చూస్తే అక్కడ 107వ కీర్తనలో ఒక మాట రాయబడింది. చూడండి, 107వ కీర్తన, 2 నిమిషాలు నేను ముగిస్తాను, కొంచెం ఎక్కువ టైం ఉండొచ్చు. 107వ కీర్తన 107వ కీర్తన వచనం వచ్చేసి 29, 30, 31 వచనాలు అక్కడ ఉన్నాయి. చూడండి, ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగం అణిగిపోయెను, అవి నిమ్మలమైనవి, వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకాలను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతలు. కనుక దేవుని దయ మన మీద ఇస్తున్నాడు ఒకటి. రెండవది, మన జీవితంలో అనేకమైన తుఫానులు వస్తాయి. అవి ఏమన్నా కానీ కుటుంబంలో కానీ, పిల్లల్లో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ తుఫాన్లు అనగా కొన్ని సమస్యలు వస్తాయి. అవి ఎట్లుంటే తుఫాన్ వల్లే మనం ఊపేస్తాయి, చూసారా. అయితే దేవుని దయ వలన అలాంటి వాటి నుండి ఇక్కడ ఏమని రాయబడింది, ఏమంటాడు వాళ్ళు, ఆ తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మలమై వారు సంతోషించిరి. కనుక అన్న జీవితంలో, కుటుంబ జీవితంలో కూడా అనేకమైన ఇలాంటి తుఫాన్లు వచ్చిండొచ్చు బహుశా. అవన్నీ కూడా అణిచివేసినాడు ప్రభు. వారు ఇప్పుడు నిమ్మలంగా ఉండగలిగారు. మూడవ చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం. ఏడవ అధ్యాయము 12వ వచనం, 7-12 చూడండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును సేవకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసిన చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టెను. చూసారా, ఎబెనేజర్ అంటే ఏంటన్నా, సహాయము, సహాయప్రాయం. కనుక దేవుడు గత సంవత్సరం అంతట్లో కూడా దయ చూపించినాడు, తుఫానును అణిచివేసినాడు. తర్వాత మూడవది, అద్భుతమైన సహాయము అన్నగారి కుటుంబంలో చేస్తూ వచ్చినాడు. అవి ఏమన్నా కానివ్వండి సహాయం చేస్తూ వచ్చినాడు. చూడండి, 4వదిగా చూడండి, ఏబు పుస్తకము, ఏబు గ్రంథము 5వ అధ్యాయం. ఏబు గ్రంథము 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చూడండి. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకు ఏ కీడును తగలదు. కనుక అనేక బాధలు వచ్చినప్పటికీ ఏ కీడు రాకుండా కాపాడుతొచ్చినాడు ఆ సంవత్సరం అంతా, గత సంవత్సరం అంతా. 5వది ఒక్క మాట చూడండి, అనగా యెషయా గ్రంథము 27వ అధ్యాయం. యెషయా 27వ అధ్యాయము
3వ వచనం 27:3. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకున్నట్లుగా దివారాత్రం దాన్ని కాపాడుచున్నాను. దేవుడు మనల్ని కాపాడుచున్నాడు, కాపు చేయిస్తున్నాడు. గత సంవత్సరం అంతా అన్నగారి కుటుంబాన్ని, వారి యొక్క కుటుంబ జీవితాన్ని దేవుడు కాపు చేస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు. కనుక మరి ఈ నూతన సంవత్సరం కూడా అన్నగారికి మరి గత సంవత్సరం కాపాడినట్టుగా ఈ నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాలని కోరుకుంటున్నాను. ఆ కుటుంబ జీవితాన్ని కాపాడాలి. అనగా యెషయా గ్రంథం 40 నేను చెప్తానమ్మా, మీరు రాసుకోండి, ఆలస్యమైపోయింది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31 వచనంలో ఏముందంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. కనుక ఈ నూతన సంవత్సరంలో అన్న కుటుంబము నూతన బలం పొందేవారుగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. అలాగనే యెషయా గ్రంథము 43:19 ఏముందంటే, నూతన క్రియలు వారి కుటుంబంలో జరుగునట్టుగా మనము ప్రార్థన. అక్కడ నూతన క్రియలు అని ఉన్నాయి. కనుక నూతన క్రియలు, నూతన కార్యాలు ఈ నూతన సంవత్సరంలో వారి కుటుంబ జీవితాల్లో, వారి కుటుంబంలో జరిగినట్టుగా మనము ప్రార్థన చేసేవారు. అలాగనే మూడవదిగా చూస్తే విలాప వాక్యంలో 3:23 ఒక మాట ఉంది, నూతన వాత్సల్యత. దేవుడు వారెలా ఈ సంవత్సరం, నూతన సంవత్సరం నూతన వాత్సల్యత చూపినట్టుగా మనం ప్రార్థించే వారంగా ఉండాలి. 4వదిగా చూస్తే యెహెజ్కేలు గ్రంథము 36:26 ఏముందంటే, వారికి నూతన హృదయము, మరి నూతన మనసు అనుగ్రహించి, అంటే ఇంత ముందు కంటే ఇంకా మంచి, ఇంకా అధికమైన నూతన హృదయం, నూతన మనసు దేవుడు అనుగ్రహించి వారు ఎంతో సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించినట్టుగా మనము ప్రార్థన చేసేవారు. చివరిగా 5వది తీతు పత్రిక 3:5 ఏముందంటే, నూతన స్వభావము. కనుక ఈ నూతన సంవత్సరంలో ఈ అనుభవాలు వారు కలిగి వర్ధిల్లాలని, ఈ అనుభవాలు కలిగి వారు సంతోషంగా, సమాధానంగా జీవించాలని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. కనుక ఈ మ్యారేజ్ సందర్భంగా అన్నగారి కుటుంబంలో ఇలాంటి దేవుడు చేసిన మేలును బట్టి మనము స్తుతించే వారంగా ఉండాలి. ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన యొక్క సహాయము, ఏ కీడు రాకుండా కాపాడిన విధానాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరంలో ఈ 5 అనుభవాలు వాళ్ళు కలిగి ఉండాలని మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలని జ్ఞాపకం చేస్తాం. ఆ రీతిగా మనం ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి ఈ లేఖన భాగాలు సహాయపడాలి. దేవుడు వాక్యం దీవించుగాక. దేవుడు చక్కటి